బటన్ నొక్కడాలు ఉచిత హామీలు పనికిరావని చంద్రబాబు ఇప్పుడు అంటున్నాడు. మరి ఎన్నికల్లో మీరు ఇచ్చిన ఉచిత హామీల సంగతేంటి చంద్రబాబు అని కన్నాబాబు ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ గారి ప్రభుత్వం పోయి బీజేపీకి అధికారం వచ్చింది. అధికార మార్పిడి అనేది చాలా సహజం. ఈ దేశంలో చాలా సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు ఓటములు చూస్తుంటాయి. అంటే ఈ గెలిచినప్పుడు ఓడినప్పుడు ముఖ్యమైన నాయకులు మేము నీతిజ్ఞులు రాజకోవిదులు అని చెప్పుకునేవాళ్ళు, రాజకీయ పండితులు అని చెప్పుకునేవాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారనడానికి నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే ఉదాహరణ. చాలా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చూస్తే అసలు ఆయన గతాన్ని కన్వీనియంట్గా మర్చిపోతారా, అసలు గతమే గుర్తుండదా అనే పెద్ద ప్రశ్న ఉత్పన్నమైంది. సడన్గా నిన్న కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఆయన కొత్త రాగాన్ని తీసుకున్నారు, మళ్ళీ కొత్త పల్లవులు అందుకుని రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ గారి గురించే ఈ దేశం కోసం మోడీ అన్నట్టుగా మళ్ళీ కొత్త కీర్తనలు పాడడం మొదలుపెట్టారు. అసలు ఈ రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ అనేది ఈయన ఎప్పుడు గుర్తించాడు అని నేను అడుగుతున్నా. ఈయన ఎప్పుడు గుర్తించారు రైట్ టైం రైట్ లీడర్షిప్ అనేది? 2019 ఎన్నికల ముందు 2018లో కేజ్రీవాల్ గారు వచ్చి ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేడని ఈయన కీర్తించారు. అసలు చంద్రబాబే ఒక పెద్ద దిక్సూచి అని ఆయన చెప్పారు. అదే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి 2025లో ఇప్పుడు ఎన్నికలు జరిగే నాటికి కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి అసలు మోడీ లేకపోతే అంటూ ఆయన మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఏంటి ఈయన మోడీ గురించి గతంలో ఏం కీర్తించారు, ఈయన అభిప్రాయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. గతం అనేది కూడా మర్చిపోకూడదు కదా అని నేను ఒకసారి లోపలికి వెళ్తే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. అయితే 2017, 2018, 2019లో ఆయన సరైన నాయకుడు కాదు ఈ దేశానికి అని చెప్పింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. పైగా ఆయన చెప్పాడు, ఈ దేశంలో మోడీకి సవాలు విసిరిన మొట్టమొదటి నాయకుడు మనమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మోడీ డిక్టేటరు, అలాంటి డిక్టేటర్ని నేను తలదన్నే విధంగా మాట్లాడుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మోదీ పెద్ద దగాకోర అన్నాడు, అద్వానీకే పంగనామాలు పెట్టాడు అన్నారు. ఇది ఎప్పుడు 2019లో. అసలు మోడీకి భయం అంటే ఏంటో తెలుస్తుంది. ఆయన గుండె ఓటమిని తట్టుకోవడానికి గుండె దిటవ చేసుకోవాలని కూడా 2019లో బహిరంగ లేఖ రాసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అసలు అవినీతి కుడితిలో మోడీ పడి గిలగిల్లాడుతున్నాడు అన్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. 2018లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇచ్చాడు ఆయన. అసలు ఈ రాష్ట్రానికి మోడీ చేసినంత ద్రోహం ఎవరో చేయలేదు, కాంగ్రెస్ కూడా చేయలేదని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన మాటలు ఇవన్నీ రికార్డెడ్, ఎక్కడా ఫ్యాబ్రికేటెడ్ కాదు. ఆయన ఏం మాట్లాడారో అవే మేము చెప్తున్నాం. అసలు ఈ రాష్ట్రం మీదే మోడీ పగబట్టారు అని చెప్పాడు. ప్రధాని అసమర్థత,
నేను కానీ ఒక పిలిపిస్తే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ వాహనాలు కదలవని కూడా చెప్పాడు ఆయన. నీ ఆటలు చెల్లవని ఢిల్లీ నడివీధుల్లో నేను సవాలు విసురుతున్నాను అని చెప్పాడు ఆయన. నాతో చర్చకు రా, ఈ దేశానికి నీ వల్ల ఒరిగిందేంటని ఆయనే ప్రశ్నించాడు. దోపిడీదారులందరూ కూడా మోడీని చూసుకుని మోడీ అండతో బయటికి వెళ్ళిపోతున్నారు, ఈ దేశాన్ని వదిలేసని కూడా ఆయనే మాట్లాడాడు. మోడీని నమ్మి మోసపోయాం, ఆయనతో పైసా లాభం లేదు, కేంద్రానికి పద్ధతి లేని పాలన అని 2018లో చెప్పాడు ఆయన. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఆయన స్టేట్మెంట్లు అన్నీ. అన్నిటికీ మించి మోడీ హటావో దేశ్ బచావో అని పెద్ద పిలిపించాడు. ఇవన్నీ ఎవరి స్టేట్మెంట్లు? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్సే. ఎంతో కాలం క్రితం కాదు, ఒక జస్ట్ 5 years బ్యాక్. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మోడీ గారిని పొగుడుతున్నారు. మంచిదే. మీ రాజకీయ అవసరాల కోసం ఓసర వెళ్ళిని మరిపించే రాజకీయాలు చేస్తారని చెప్పడమే మా ఉద్దేశం. పాపం ఎప్పటికప్పుడు ఎవరినైనా సరే కొంచెం అటు ఇటు మభ్యపెట్టే కార్యక్రమం చేయగలుగుతాడు అనడానికి కూడా ఉదాహరణ కేజ్రీవాల్. ఈ కేజ్రీవాల్ గారు